హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ ఇంటిగ్రేషన్ విత్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ విఎస్ఏపీస్ ఫర్ ఐపీఈ. మనకు ఐపీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి విఎస్ఏపీలో. వాటిలో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్తో పాటు మీకు ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ కూడా కంపల్సరీ కావాలి. సో మనకు ఇంటిగ్రేషన్స్లో ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ విఎస్ఏపీని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్లో వచ్చే ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ని మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. సో ఫార్ములాస్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. వీటిలో మనకు ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దీనికి మనకు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు. ట్రిగనామెట్రీ ఫార్ములాస్ హెల్ప్ తీసుకొని మనం ఈ ఇండైరెక్ట్ ఇంటిగ్రేషన్ని డైరెక్ట్ ఇంటిగ్రేషన్గా మార్చుకోవాలి. సో ఇక్కడ మీరు హెల్ప్ తీసుకోవాల్సిన ట్రిగనామెట్రీ ఫార్ములాస్ ఏంటంటే, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకి ట్రిగనామెట్రీలో 1/cos స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. అదే మీకు కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1/sin స్క్వేర్ ఎక్స్ అనేది ఉంది మనకు. అలాగే మనకు ఒక ఐడెంటిటీ ఉంది ట్రిగనామెట్రీలో, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ ఎంత 1. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకోండి మీరు. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సీకెంట్ స్క్వేర్ ప్లేస్లో 1/cos స్క్వేర్ అని రాస్తున్నాను. సో కొసెకంట్ ప్లేస్లో 1/sin స్క్వేర్ అని రాస్తున్నాను. సో 1 into 1 1 అవుతుంది. సో 1, ఈ 1 ప్లేస్లో ఈ ఐడెంటిటీ ఎంటర్ చేయండి. 1 రిమూవ్ చేసి sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయండి బై sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఫంక్షన్ స్ప్లిట్ చేయండి. sin స్క్వేర్ ఎక్స్ బై sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇక్కడ మీకు కాస్ స్క్వేర్ ఎక్స్ బై sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ క్యాన్సల్, sin స్క్వేర్ క్యాన్సల్. అంటే ఇక్కడ మన 1/chi స్క్వేర్ ఎక్స్ ఉంది. ఇక్కడ మనకు 1/sin స్క్వేర్ ఎక్స్ ఉంది. సో 1/cos స్క్వేర్ అంటే ఎంత, సీకెంట్ స్క్వేర్ ఉంది. 1/sin స్క్వేర్ అంటే ఇక్కడ మనకి కొసెకంట్ స్క్వేర్ ఉంది. కాబట్టి ఇప్పుడు సీకెంట్ స్క్వేర్కి ఫార్ములా ఉంది, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి లీనియర్ ప్రాపర్టీ అప్లై అవుతుంది. సీకెంట్ స్క్వేర్ అంటే tan x అని రాయొచ్చు, ప్లస్ కొసెకంట్ స్క్వేర్ అంటే -cot x, ప్లస్ ఇంటూ మైనస్ cot x ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో. సో హియర్ ఆల్సో దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనకు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు. ఇక్కడ మీరు యూజ్ చేసుకోవాల్సిన ట్రిగనామెట్రీ ఫార్ములా 1 - cos 2x అంటే ఎంత మీకు వచ్చేది కూడా 2sin స్క్వేర్ ఎక్స్ అనేది. ఇది మనకు ఫార్ములా. సో ఇక్కడ మనకు cot స్క్వేర్ ఎక్స్ అనే కూడా ఫార్ములా అవసరం అవుతుంది. cot స్క్వేర్ ఎక్స్ అంటే కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ -1. ఈ ఫార్ములా కూడా యూజ్ అవుతుంది మనకి. సో 1 + cos స్క్వేర్ ఎక్స్ బై 1 - cos 2x. 1 + cos స్క్వేర్ ఎక్స్ 1 - cos 2x అంటే మనం 2sin స్క్వేర్ ఎక్స్ అని రాస్తాం dx. 1/2 టేక్ అవుట్ సైడ్. ఫంక్షన్ స్ప్లిట్ చేయండి. 1/sin స్క్వేర్ cos స్క్వేర్ బై sin స్క్వేర్. 1/sin స్క్వేర్ ఎక్స్ cos స్క్వేర్ ఎక్స్ బై sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. 1/sin స్క్వేర్ ఎక్స్ ఎంత మనకి కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. cos బై sin ఎంత మనకి cot స్క్వేర్ ఎక్స్ అని వస్తుంది. కొసెకంట్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఉంది, బట్ కాట్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు. కాబట్టి మనం కాట్ స్క్వేర్ ప్లేస్లో కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ -1 రీప్లేస్ చేయండి. సో కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాట్ స్క్వేర్ ప్లేస్లో మనం కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ -1 అని రాయొచ్చు. సో కొసెకంట్ స్క్వేర్ ప్లస్ కొసెకంట్ స్క్వేర్ ఎంత మనకు 2 కొసెకంట్ స్క్వేర్ వస్తుంది -1 ఇంటూ dx. సో ఇప్పుడు లీనియర్ ప్రాపర్టీ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ dx -1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఎంత -cot x అంటే -2 cot x. 1 dx అంటే x ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ sin స్క్వేర్ ఎక్స్ బై 1 + cos 2x dx. దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిగనామెట్రీ ఫార్ములా 1 + cos 2x అంటే మనకి 2 cos స్క్వేర్ ఎక్స్ ఉంది. వీటితో పాటు మీకు tan స్క్వేర్ ఎక్స్ యొక్క ఫార్ములా కూడా గుర్తుండాలి, దట్ ఈస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. sin స్క్వేర్ ఎక్స్ బై 1 + cos 2x. సో sin స్క్వేర్ ఎక్స్ బై 1 + cos 2x అంటే 2 cos స్క్వేర్ ఎక్స్. టు టేక్ అవుట్ సైడ్ sin స్క్వేర్ బై cos స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఎక్స్. దెర్ ఈస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫర్ tan స్క్వేర్. దీనికి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు, వీటికి ఉంది ఇంటిగ్రేషన్. రీప్లేస్ చేయండి tan స్క్వేర్ ప్లేస్లో. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 రీప్లేస్ అవుతుంది.
సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంతా tan x. 1 అంటే ఎంత ఎక్స్. దిస్ ఈజ్ ఆన్సర్. హియర్ ఆల్సో దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా 1 మైనస్ కాస్ 2x అంటే ఎంత 2 sin స్క్వేర్ ఎక్స్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x వచ్చి రీప్లేస్ చేయండి 2 sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. ఇప్పుడు ఏం రాయొచ్చు మనం రూట్ 2 ఇంటూ రూట్ sin స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సల్, టేక్ రూట్ 2 అవుట్ సైడ్, sin x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఎంత మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ కాస్ ఎక్స్ dx. దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే ఏంటి మనకి 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అవుతుంది. సబ్ మల్టిపుల్ ఫార్ములా. సో 1/1 ప్లస్ కాస్ ఎక్స్ dx. సో 1/1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 రీప్లేస్ చేయండి. సో టేక్ 1/2 అవుట్ సైడ్, 2 బయట తీసుకురండి. 1 కాస్ స్క్వేర్ అంటే ఎంత సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఏఎక్స్ ఎంత tan ax బై ఏ. tan ax బై ఏ. ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 1/2 అంటే tan x బై 2. ఏ వాల్యూ 1/2 కాబట్టి 1/2 ప్లస్ 1/2 క్యాన్సల్, tan x బై 2 ప్లస్. సో ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్. దెర్ ఇస్ నో ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఐడెంటిటీ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 కాస్ ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్. దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్. సో వీఆర్ గోయింగ్ విత్ రేషనలైజేషన్. కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ విత్ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై cos hx minus sin hx into dx. So integration of cos hx minus sin hx. A plus b into a minus b. A square minus b square cos h square x minus sin h square x. Then value anta 1. So cos hx minus sin hx into dx. Integration of cos hx anta sin hx. Sin hx integration anta cos hx plus this is also. Next question, integration 1 cos square x plus sin 2x dx. There is no direct integration. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా sin 2x అంటే 2 sin x cos x, 2 sin x into cos x. సో దీని బెస్ట్ ఇది రీప్లేస్ చేయండి 1 cos square x plus sin 2x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 cos square x plus 2 sin x cos x. So there is no direct integration. Take sin cos square x is common. Cos square x ని కామన్ తీయండి. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 sin x అలాగే ఉంటుంది. కాస్ స్క్వేర్ని కామన్ తీసాం, బట్ ఇక్కడ 1 టైం ఉంది కాస్ ఎక్స్ అనేది, కాబట్టి బై కాస్ ఎక్స్ రండి. ఒక కాస్ లేదా మనకి బై కాస్ అని రాయండి. ఇప్పుడు 1 కాస్ స్క్వేర్ అంటే ఏం చెప్పాం మనం సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని చెప్పాం. 1 ప్లస్ సైన్ బై కాస్ ఎంత tan x అని చెప్పాం 2 tan x dx. సో ఇక్కడ దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను 1 ప్లస్ 2 tan x ఈక్వల్ టు t అనుకోండి. అప్పుడు డిఫరెన్స్ చేయడానికి బోత్ సైడ్ చేస్తే 1 అంటే 0 అయిపోతుంది. 2 ఇంటూ tan x అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx ఈక్వల్ టు dt వస్తుంది. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx అంతా మనకి dt బై 2 వస్తుంది. ఇక్కడ సబ్మిట్ చేయండి. దీని ప్లేస్లో t రీప్లేస్ చేయండి అంటే 1/t వస్తుంది. సీకెండ్ స్క్వేర్ dx అంటే అంత dt బై 2, 1/2 టేక్ అవుట్ సైడ్. సో వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t log t. log t plus 1/2 into what is t? t అంటే ఎంత మనకి 1 plus 2 tan x. 1 plus 2 tan x plus this is also. So here also there is no direct formula. So ముందు పవర్స్ ఈక్వల్ చేయండి. ఇక్కడ 4 ఉంది, 6 ఉంది. sin power 4x by cos power 6x into dx. sin power 4x by cos power 6 నేను cos power 4 into cos square x అని రాస్తున్నాను. 4 plus 2 అంటే 6 వస్తుంది. sin by cos ఎంత tan వస్తుంది, tan power 4x. 1 by cos ఎంత secant square వస్తుంది, secant square x. సో దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ వరకు నాకు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు. సో tan x ఈక్వల్ టు t అనుకుంటున్నాను. సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్తున్నాను. tan x అంటే secant square x dx ఏమైతే నీకు dt వస్తుంది. అంటే దీని ప్లేస్లో dt రిప్లేస్ చేయొచ్చు. tan x ప్లేస్లో t రాయొచ్చు అంటే t power 4 into dt. ఇది x power n ఫార్ములా అంటే x power n plus 1 by n plus 1 అంటే 4 plus 1 by 4 plus 1 plus what is t?
టీ అంటే tan x అంటే tan పవర్ 5x/5 ప్లస్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ట్రిగనామెట్రీ ఫంక్షన్స్. ట్రిగనామెట్రీ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ మనం కొన్ని ఇంటిగ్రేషన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ ఇనఫ్.